మధురవాడ పరిధిలో చంద్రంపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భీముల నియోజకవర్గంలో పర్యావరణ హిత ఎత్తైన గణేశుడి విగ్రహంగా నిలవనుంది. విష్ణురూప మహాగణపతి నిలువెత్తు విగ్రహం ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది. ఒకవైపు శివపార్వతులు, మరోవైపు కుమారస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. మండపంలో నుంచి విగ్రహం చూస్తే వినాయక విగ్రహం పరిపూర్ణంగా కనిపిస్తోంది. వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు కలకత్తా గంగానది నుంచి మట్టి వినియోగించినట్టుగా తెలిపారు. విగ్రహానికి వాడే రంగులు ఎలాంటి రసాయనాలు లేని వాటర్ కలర్స్ వాడారు. 33 అడుగుల భారీ విగ్రహం కోసం 50 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ప్రత్యేక మండపం నిర్మించారు. హైదరాబాద్కు చెందిన సుమారు 10 మంది కళాకారులు 60 రోజులుగా పనిచేశారు. విష్ణు రూప మహాగణపతిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 11 రాత్రుల పాటు ఉత్సవాలు జరిపి ప్రతిష్ఠించిన చోటే 30% పాలు, పవిత్ర నదీ జలాలతో కలిపిన 70% నీళ్లతో విగ్రహ నిమజ్జన మహోత్సవం చేయనున్నారు.